100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతులు బగ్గుమంటున్నారు. రుణమాఫీ కాని వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. సో ప్రదీప్, మనం చూసినట్టయితే రైతులందరిలో కూడా ఒక ఏమంటారు, అతనికి అపోజిట్ గా ఒక రోడ్లపైకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. సో నిజానికి 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళైతే 2 లక్షల రుణాలు తీసుకున్న వాళ్ళకైతే ఎవరికి మాఫీ కాలేదని చెప్పారు. అలాగే రేషన్ కార్డులో ఒక సాకు చూపించారు. నిజానికి రుణాలు గనక నిజంగా మాఫీ అయ్యుంటే ఈ రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అపోజిట్ గా వీళ్ళంతా కూడా ఇట్లా రోడ్లపైన ఉండేవాళ్ళు అంటారా? వాస్తవానికి రుణమాఫీ అంశమే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి కూడా రైతుల పట్ల మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి రైతులైతే పోల్చుకుంటున్నారు. వైపు నాణ్యమైన కరెంటుకు సంబంధించి కావచ్చు, సాగునీటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండే అంశం కావచ్చు, ఇవన్నిటినీ ప్రధానంగా బేరీజ్ వేసుకుంటున్నారు. అందులో భాగంగానే రైతులు ఈ రేవంత్ రెడ్డి సర్కారుపై మొదటి నుంచి గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చారు, ఏదైతే మన జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే కోతలకు వచ్చే సమయంలో నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోవడం, సక్రమంగా కరెంట్ ఇవ్వకపోవడం, అనేక మార్లు కరెంటు కోతలు కావడంతో పంటకు సంబంధించినటువంటి అంశంలో చాలామంది రైతులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా కరెంటులు కోతలు ఉన్నాయో ఆ రకమైనటువంటి కోతలు తిరిగి మళ్ళీ ఇందిరమ్మ పాలనలో వచ్చాయనేది ప్రధానంగా రైతులు ఆ రోజు చెప్పుకున్నటువంటి మాట. అటు సాగునీటి విషయంలో కూడా చాలామంది కాళేశ్వరం జలాలపై ఆధారపడ్డటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తీరా పంట కోసుకునే సమయానికి లేదా ఎండింగ్లో ఉన్న సమయానికి నీళ్లు విడుదల చేయకుండా కొంత కాళేశ్వరం అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే అప్పుడు కాళేశ్వరం అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం చేసిందో దానివల్ల అటు నీటిని లిఫ్ట్ చేయకపోవడం, మాకు నీళ్ళు ఇవ్వకపోవడం పట్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2కు సంబంధించినటువంటి రైతులు అయితే ఆందోళన చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో రైతుల పంట పొలాలను పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తిరిగి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది, అదొక అంశం. దాని తర్వాత ఒడ్ల కొనుగోలు సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఒడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులు ఏదైతే పండించినటువంటి పంటను రోడ్లపై పెట్టినటువంటి పరిస్థితి, ఐకేపీ సెంటర్లో పంట కొనుగోలు కాక రోజులకు రోజులు ఎదురు చూసినటువంటి పరిస్థితి, వర్షాలకు ఒడ్లు తడిసి కొట్టుకపోయినటువంటి పరిస్థితి, ఇదొక అంశం. పెద్ద ఎత్తున అప్పుడు రైతులు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఏదేమైనా రైతులు మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించి గతంలో ఒక రకంగా వ్యవసాయంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పట్ల ఏదైతే ఈ వ్యవసాయ సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదు. తద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు విత్తనాలకు రైతులు క్యూ లైన్లో, ముఖ్యంగా చెప్పులు లైన్లో క్యూ లైన్లో పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అవే ఘటనలు మళ్ళీ తెలంగాణలో పునరావృతమయ్యాయి. అటు రుణమాఫీ సంబంధించిన అంశంలో కూడా బ్యాంకుల వద్ద రైతులు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు, జరుగుతుందన్నటువంటి ఆశతో అయితే రైతులున్నారు. ముఖ్యంగా ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారు ఎవరైతే ఉన్నారో 2 లక్షలకు సంబంధించి 2 లక్షల పైకి సంబంధించి వాళ్ళందరికీ రైతు వేదికలో వారి అయితే వివరాలు సేకరించి ఉన్నారు, ఫోటోలు తీసుకున్నారు. అయితే రుణమాఫీ అవుతుంది అన్నటువంటి ఆశతో అయితే రైతులు ఉన్నటువంటి పరిస్థితి. రైతులు రుణమాఫీ కాకపోవడం వల్ల గతంలో ఆందోళన చేపట్టారు, రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆందోళన చేపట్టారు. ఇలా మనం చెప్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారుపై రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనం చూసినట్టయితే వడ్లకు కూడా బోనస్ విషయంలో చాలా రైతులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. మొన్న ముఖ్యంగా పత్తి కొనుగోళ్ల విషయంలో కూడా చాలా దారుణాలు జరిగాయి. ఒక్కొక్క చోట రోజుల తరబడి పెట్టుకున్న రైతులు అక్కడ పడేసిపోయిన సిచ్యుయేషన్ చూసాము. అలాగే 10,000 ఉన్నది 6,000 ధర తగ్గిపోవడం చూసాము, దళారుల దగా చూసాము. దీనికి సంబంధించి కూడా రైతులు ఏమంటున్నారు? మొదటి నుంచి రైతులకు సంబంధించి అనేక అంశాలు మనం చెప్పుకున్నట్టుగా అనేక అంశాలు ఉంటున్నటువంటి పరిస్థితి. దానిపై వ్యవసాయ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయలేదు. ప్రత్యేకంగా రైతుల పండించినటువంటి పంట ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దాని కొనుగోలుకు సంబంధించినటువంటి కసరత్తు చేయాలనే దానికి సంబంధించి కొంత గ్యాప్ ఏర్పడింది. తద్వారానే కొంత రైతులకు
ఇబ్బంది తలెత్తినట్టు పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ ఓపెన్ కాకపోవడం, ఆ పత్తికి రేటుకు సరిగా రాకపోవడం, రెండోది ఈ బోనస్ సంబంధించిన అంశంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న క్రమంలో బోనస్ ఇస్తే బెటరా లేదా రైతు బంధు ఇస్తే బెటరా అనే అంశం తెరపైకి తెచ్చిన క్రమంలో రైతు బంధును ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని విపక్షాలు గట్టిగా చెప్పడంతో కొంత మళ్ళీ ఇప్పటికే రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో చేయకపోవడం పట్ల రైతులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఆ రోడ్లకి ఆందోళన చేస్తా ఉన్నారు. తీరా రైతు బంధు కూడా రైతు భరోసా కూడా ఎగ్గొడితే పూర్తి స్థాయిలో రైతులు మరింత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయో దానిలో రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే తీర్పిచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి నివేదికల ఆధారంగా తీరా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఇంతటితో క్లోజ్ చేసి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను కొంతనైనా తగ్గించవచ్చు అన్నటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 2వ వారంలో జరగబోతా ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, దానికి సంబంధించిన స్పష్టత తీసుకున్న తర్వాత ఆ రైతు భరోసా సంబంధించి అయితే సంక్రాంతి తర్వాత వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. ఈ నేపథ్యంలో రుణమాఫీని సంబంధించి పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇకపై అయితే ఉన్నటువంటి రుణమాఫీ ఉన్నటువంటి రైతులకు సంబంధించి మాఫీ ఉండకపోవచ్చు అన్నటువంటి చర్చ స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. లేఖలో ఎంతవరకు రుణమాఫీ చేశాము, ఎన్ని నిధులు వెచ్చించామనేది స్పష్టంగా చెప్పారు. ఇంకెంతమందికి చేయాల్సిందో కూడా ఆ లేఖలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ తీరా చూస్తే ఇప్పుడు రుణమాఫీని ఎత్తేయడం, ఎందుకంటే ఇంకా నిధులు వెచ్చించడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం లేదు. ఇదేదో రైతు భరోసాకు వెచ్చిస్తేనైనా కొంతనైనా రైతు ఆగ్రహాన్ని తగ్గించవచ్చు అన్నటువంటి భావనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నారు అనేది తేటతెల్లమవుతా ఉంది.